హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాతో స్నేహం. ఈరోజు మనం అతి ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అందరికీ కావాల్సిన టాపిక్ అదేంటంటే బ్లాక్ ఫ్రైడే సేల్స్. సో సేల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఆర్ టైమింగ్స్ ఏంటి, రష్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ టాపికే కాదు, ప్రతి టాపిక్ నేను మాట్లాడేది మీ దాకా రావాలంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాతో స్నేహం. గెట్ ఇన్ టు ద టాపిక్. నేనైతే నా బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నీ అని చెప్పలేను, కానీ కొన్ని స్టోర్స్ విజిట్ చేయడానికి ట్రై చేసి అందులోంచి కొన్ని ఏరుకొని తెచ్చుకోవడానికి ట్రై చేసిన. సో అవి చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో నేను కొన్ని స్టోర్స్ విజిట్ చేయలేదు. ఎందుకు విజిట్ చేయలేదు అని అంటే, ఈరోజు ఫ్రైడే 28th. బేసిక్గా సేల్స్ అన్నీ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. 28th, 29th అండ్ 30th. అంటే ఫ్రైడే అంటే నేను వీడియో చేస్తున్న రోజు ఫ్రైడే అనమాట. సో 28, 29, 30 సేల్ డేస్. 28th అంటే ఫ్రైడే మార్నింగ్ 11 o'clockకి నేను మాల్కి వెళ్తే ఈవినింగ్ 4-5 అయింది నేను కవర్ చేసిన స్టోర్స్లో షాపింగ్ చేసి అండ్ తినే వరకు. ఆ తర్వాత క్రౌడ్ చూడాలి. నేను H&Mకి వెళ్తే అసలు అక్కడ లైన్ చూసి చాలా భయపడిపోయా. ఇంకా వేరే స్టోర్స్కి నేను వెళ్ళలేనులే అని చెప్పేసి ఇంకొచ్చాను అనమాట. అండ్ అందుకే విజిట్ చేయలేదు. సాటర్డే అండ్ సండే నేను అవైలబుల్ ఉండట్లేదు. సో అఫ్కోర్స్ నేను ఆ వేరే స్టోర్స్ని కవర్ చేయలేను. బట్ నేను కవర్ చేసిన స్టోర్స్లో ఎలాంటి కలెక్షన్ ఉంది అని నేను చెప్పగలను. అండ్ ఆల్సో నేను తీసుకున్న కలెక్షన్ని చూపించగలను వేసుకొని మరి. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో ఫస్ట్ అయితే నేను నైకీ స్టోర్లోకి వెళ్ళిపోయినా. బికాజ్ నేను జిమ్ చేయడం ఏమో కానీ జిమ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ మై గాడ్, ఈ జిమ్ వేర్ తీసుకొని డబ్బులతో దానికే తగిలిట్టేసిన. సో ఫస్ట్ నైకీ స్టోర్కి వెళ్ళిన. నైకీలో స్టార్టింగ్ ఫ్రమ్ 10% to 50%. నేను వెళ్ళిన స్టోర్స్ అన్ని ఏబిలో, కానీ కలెక్షన్ ఇన్ ఆర్బిట్లో ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇన్ అదర్ స్టోర్స్. సో చూసుకొని వెళ్ళండి. అంటే సేల్ కలెక్షన్ కదా, నేను ప్రామిస్ చేయలేను ఇన్ ఆర్బిట్లో బాగుంటుంది అని. అయిపోయి కూడా ఉండొచ్చు, బట్ దెన్ అన్నీ విజిట్ చేయండి మీకు టైం ఉంటే. సో ఫస్ట్ నైకీ స్టోర్కి వెళ్ళిపోయాను అనమాట. నైకీ స్టోర్లో 50% ఆఫ్లోనే నా ఐస్ అన్నీ ఉండే. ఎందుకంటే 50% ఆఫ్లోనే కొనగలుగుతాం నైకీ, అంటే నేను ఎస్పెషలీ. సో ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నా, ఒక స్పోర్ట్స్ బ్రా తీసుకున్నా. ఈ ట్రాక్ ప్యాంట్ వచ్చి నాకు 50% ఆఫ్ తర్వాత 1700కి వచ్చింది. నైకీలో 1700కి ఒక ట్రాక్ ప్యాంట్ వచ్చిందంటే నేనే నమ్మలేక అవుతున్నా. అండ్ నేను లాస్ట్ టైం తీసుకున్న నైకీ కూడా 3 years బ్యాక్ అట్లనే తీసుకున్న ఆఫర్లో ఇంకా వాడుతున్నా. అండ్ లుక్ ఎట్ ది స్పోర్ట్స్ బ్రా. ఇది యాక్చువల్లీ 2895 ఉండే. బేసిక్గా స్పోర్ట్స్ బ్రాస్ ఎందుకో తెలియదు కానీ బ్రాండ్స్లో చాలా కాస్ట్లీనే ఉంటాయి. 2895 ఉండే. నాకు 30% ఆఫ్ తర్వాత అరౌండ్ 2000కి వచ్చింది. నేను నైకీ స్టోర్లో నుంచి 2 ఐటమ్స్ తీసుకొని 3700కి బయటకు వచ్చా. అంటే ఐ వాజ్ లైక్ ఓ. సో ఇవన్నీ నార్మల్గా టైంలో తీసుకోలేము కాబట్టి నేను ఇప్పుడు తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేరిజంకి నేను డైరెక్ట్గా వెళ్ళలేదు. ఎందుకంటే నేను ముందే ఏం చూసానంటే 30% ఆఫ్ ఆన్ ఆల్ ఐటమ్స్ అని చూసాను అనమాట. సో మళ్ళీ అప్పటికే స్టాక్ అయిపోద్దేమో. ఎస్పెషల్లీ నాకు కావాల్సిన డ్రెస్, అంటే నేను నా బర్త్డే టైంలో ఒక డ్రెస్ చూసి నా బర్త్డేకి అది తీసేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. కానీ 5999 అంటే 6000 దానికి వర్తా అని చెప్పి ఆలోచించి ఒక బ్యాక్ స్టెప్ వేసా. అది ఇప్పుడు 4300 400 ఉండే. సో అసలు తీసేసుకోవాలి కళ్ళు మూసుకున్నాను అనిపించేసింది. అందుకే ఏమాత్రం ఆగకుండా, నాకు ఆల్రెడీ సైజ్ తెలుసు ముందు ట్రై చేసిన కాబట్టి, సో తీసేసుకున్నా అనమాట. అండ్ దాంతోపాటు 5000 షాపింగ్ చేస్తే ఏదో 500 ఆఫ్ ఇచ్చాడు పేమెంట్ సెక్షన్లో. సో ఇంకా ఒక 600 పెట్టి ఒక నార్మల్ టాప్ ఏదో అది కూడా 50% ఆఫ్లో ఉంటే ఆర్డర్ చేసేసుకున్నా, సమ్ ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యేలాగా. సో ఆ రెండు కలుపుకుని 5000 బిల్ అయితే నా ఓవరాల్ బిల్ వచ్చేసి 4500లో అయిపోయింది అనమాట. రేరిజంలో ఇది ఆన్లైన్ బిల్ నాది. అండ్ ఇప్పుడు రేరిజంలో అయితే 50% ఆఫ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ నడుస్తుంది. సో ప్లీజ్ డూ విజిట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్. అంటే సాటర్డే కానీ సండే కానీ టైం ఉంటే వెళ్ళండి. లైక్ 29th and 30thలో. ఈ వీడియో మీకు లేట్ వస్తే వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో డిసెంబర్లో చాలా మంచి డీల్స్ వస్తాయి ఉంటాయి ఇంకా. సో ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే అప్పటిదాకా కూడా వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎండ్ఎంలో నేను 4 ఐటమ్స్ తీసుకున్నా. బట్ ట్రస్ట్ మీ, అసలు ట్రై చేయడానికి స్కోపే లేకుండే. ఒక 2 ఐటమ్స్ వచ్చేసి నేను సేల్ స్టార్ట్ అవ్వకముందే వెళ్ళిపోయాను. అందులో 40% ఆఫ్ అని ఒక సైడ్కి పెట్టేసి ఉంటే తీసుకున్నా. మళ్ళీ ఈరోజు అంటే ఫ్రైడే 28th ఈరోజు వెళ్ళాను. అసలు ట్రయల్ రూమ్లో అసలు స్పేస్ చాలా పెద్ద క్యూ ఉండింది. అసలు ఛాన్సే లేదు ట్రై చేయడానికి. సో ఒక 2 pieces పిక్ చేసుకొని డైరెక్ట్ తీసేసుకొని వచ్చేసిన. నాకు టోటల్ 4 వచ్చేసి H&Mలో 3000కి వచ్చేసింది అనమాట.
ఐ థింక్ ఇది కూడా నాకు బెస్ట్ డీల్ అనిపించింది. మనం ఆ అవుట్ఫిట్స్ చూసేద్దాం వేసేసుకొని. అండ్ ఇది ఇప్పుడు చెప్పబోయేదండి అది మంచి డీల్. అంటే లైఫ్ స్టైల్కి వెళ్ళా ఒక ఆల్మోస్ట్ 7-8 ట్రై చేసి ఉంటాను. నేను వెళ్ళిన టైంకి క్యూ కూడా లేకుండే, రష్ కూడా లేకుండే. సో ఆరామ్సే వెళ్ళిపోయి ఒక 6-7-8 పీసెస్ ట్రై చేసి, అంటే డ్రెస్సెస్ ట్రై చేసి ఉంటా. అందులో ఒక 4 ఫైనల్ చేసుకొని తీసుకున్నా. ఒక ట్రౌజర్ అయితే ఇట్ వాజ్ 1899 బిఫోర్, నౌ 1499 అని ఉండింది. నేను 1499కి కూడా ఫిక్స్ అయిపోయి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా. కానీ ఆ 1499 మీద 50% ఆఫ్ ఇచ్చి 650కి నాకు ఇచ్చేసారు అనమాట. సో అది నాకు చాలా బెస్ట్ డీల్ అనిపించింది. సో ఒక ట్రౌజర్ తీసుకున్నా, ఒక డ్రెస్ తీసుకున్నా, అండ్ ఒక టాప్ తీసుకున్నా, అండ్ ఒక షర్ట్ తీసుకున్నా ఫార్మల్. సో ఈ 4 కలిపి నాకు ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 2100 or 200లో అయిపోయింది. సో దిస్ ఈస్ ద బెస్ట్ డీల్. అందుకే నేను లైఫ్ స్టైల్లో ఎప్పుడు డీల్ పెట్టినా అస్సలు మిస్ అవ్వను. ఒకటి చేసిన. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ డ్రెస్సెస్ కూడా ట్రై చేసి చూద్దాం మనం. సో నా కంప్లీట్ షాపింగ్ వచ్చేసి స్టార్టెడ్ ఫ్రమ్ రేరిజం, దెన్ లైఫ్ స్టైల్, దెన్ H&M, దెన్ నైకీ. వీటన్నిటిలో షాపింగ్ చేసిన. ఇప్పటికైతే ఇదే అనుకుంటున్నా, ఎందుకంటే నేను సాటర్డే సండే అస్సలు అవైలబుల్ లేను. సో వెళ్ళలేను కూడా ఏ స్టోర్స్కి. బట్ ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి నేను షాపింగ్ చేయాల్సినవి. అంటే జారాలో చేద్దాం అనుకున్నా, బట్ వీకెండ్స్లో నాకు అస్సలు షాపింగ్ చేయడం నచ్చదు ఆ రష్లో. అండ్ స్పెషలీ సేల్ టైంలో ఇంకే ఉంటుంది, అసలు ట్రై చేయడానికి, నచ్చింది తీసుకోవడానికి ఆ ఫ్రీడమే ఉండదు. సో అందుకే నేను కొంచెం ఆఫర్లో వచ్చిన డబ్బులే కదా పెట్టేది అని చెప్పి నేను అంత రష్లో ఇష్టపడను. సో ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్ టు గో, ఇది నా బెస్ట్ సజెషన్. ఎంతవరకు హెల్ప్ అవుతుందో సేల్ టైంలో నాకు తెలియదు, కానీ స్టోర్ ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళి స్టోర్ దగ్గర ఉండండి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. మీరు ఫట్ అని అన్ని చూస్ చేసేసుకుని ట్రయల్ రూమ్లో వెళ్ళిపోవచ్చు. సో దట్ విల్ సేవ్ యువర్ టైమ్ టు. ఏదైనా మీరు నచ్చిన స్టోర్ ఫస్ట్ ప్రియారిటైజ్ చేసుకొని ఆ స్టోర్ దగ్గర ఓపెన్ చేసే టైంకి వెళ్ళండి. ఎస్పెషల్లీ వీకెండ్స్లో సేల్స్ ఉంటున్నాయి కాబట్టి చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది వీటి వల్ల. సో అది నా బెస్ట్ సజెషన్ అని చెప్తా. అండ్ నేను ట్రై చేయాలనుకుని చేయనివి ఏంటి అంటే బాత్ అండ్ బాడీ వర్క్స్లో, ఇవి మీకు అప్డేట్స్ కోసం చెప్తున్నా. బాత్ అండ్ బాడీ వర్క్స్లో నేను ముందు ఎప్పుడు చూసినా బాడీ మిస్ట్లు అవి ఇవి అని బాడీ వాష్, బాడీ మిస్ట్ ఇవన్నీ 2500, 3000, 3500 ఉంటుండే. బట్ ఇప్పుడు అవన్నీ 799 అంట. సో ఎనీథింగ్ 799 అంట. అది నాకు చాలా బెస్ట్ ఆఫర్ అనిపించింది. ముందెప్పుడు నేను అసలు యూస్ కూడా చేయలేదు, జస్ట్ స్టోర్లోకి వెళ్ళి ఇట్లా రాసుకొని స్మెల్ చేసి వచ్చేదాన్ని. ఐ థాట్ ఆఫ్ టేకింగ్, బట్ దెన్ అది ఏపీలో లేదు స్టోర్, ఇన్ఆర్బిట్లో ఉందంట. సో నాకు ఇంకా ఇన్ఆర్బిట్ వెళ్ళే టైం లేకుండే I came back. But if you guys want to try it out, please do. And also Zara కూడా ఎంబీలో లేదు, ఇన్ఆర్బిట్లో లేదు, నెక్సెస్ మాల్లోనే ఉంది. అందుకే నేను ట్రై చేయలేకపోయినా. బట్ ఈరోజు ఒక వీడియో చూసిన జారాలో ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి. బట్ జారా కూడా కొంచెం హై బ్రాండ్ కాబట్టి, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సేల్లో తీసుకోవడమే బెస్ట్ అని నేను నమ్ముతా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒకవేళ మీరు కొంచెం ఎఫర్డబుల్ అనుకుంటే, ఆర్ మీకు ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటున్నాం కదా, ఎందుకు ఇప్పుడు తీసుకోకూడదు అని అనుకుంటే, కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు అనుకుంటే, బ్యాగ్స్ అండ్ వాచెస్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి. దానికి నేను ఈ స్టోర్కి వెళ్ళండి అని చెప్పలేను, అన్ని స్టోర్స్ విజిట్ చేయండి, బెస్ట్ డీల్ తీసుకోండి. వాచెస్ అండ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్. మేబీ నాకు తెలిసి డిసెంబర్లో వస్తుంది కావచ్చు డీల్, బట్ ఇప్పుడు దానికి ఎంత మ్యాచ్ అవుతుంది, దీనికంటే ఎక్కువ కూడా అదే ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు వచ్చిన దాన్ని మిస్ అవ్వకపోతే బెటర్ కదా అని నా ఫీలింగ్. అండ్ ప్యాంటలూన్స్ మ్యాక్స్ ఫ్యాషన్కి అయితే అస్సలు, అంటే నా సజెషన్ అయితే అస్సలు వెళ్ళొద్దని ఎందుకో చెప్తా. సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మ్యాక్స్లో అండ్ ప్యాంటలూన్స్లో buy 2 get 1 ఆఫర్ పెట్టారు. నార్మల్గా అయితే ఓకే buy 2 get 1 ఆఫర్, కానీ అక్కడ అసలు 3 కొనేంత కలెక్షన్ నాకైతే ఏం కనిపించలేదు. ఎస్పెషల్లీ ఏఎంబీలో అంటే 3 కొనేంత మంచి అవుట్ఫిట్స్ కానీ ఇవేం నాకు కనిపించలేదు. సో అందుకే నేను అంత ప్రిఫర్ చేయలేదు. మనకి ఎప్పుడైనా సింగిల్ పీస్ మీద ఆఫర్ ఉన్నప్పుడే వీ హ్యావ్ టు గో అండ్ టేక్ దెమ్. బికాస్ మనం ఎన్ని తీసుకుంటామని, ఇప్పుడు 4 ట్రై చేసిన 2 నచ్చలేదు, 2 నచ్చితే ఏం చేస్తాం రెండింటి మీద. సో అట్లా buy 2 get 1 or buy 1 get 1 ఎప్పుడైనా నేనైతే పర్సనలీ నమ్ముకోను. సో
నేను మీకు కూడా సజెస్ట్ చేయట్లేదు, బట్ మీకు నచ్చుతాయి అని అనుకుంటే యూ గైస్ కెన్ గో అండ్ అన్ని స్టోర్స్లో కలెక్షన్ మిస్ అవ్వకుండా వెళ్ళండి. నేను ఎలాగో మిస్ అవుతున్నా, ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఈ ప్రైజెస్ అన్నీ మీకు నచ్చాయో నచ్చలేదో నాకు తెలీదు, బట్ ఈ సేల్ ఏదైనా వచ్చిందంటే మాత్రం నా పాకెట్ ఎంటీ అయిపోతుంది. బట్ ప్లీజ్ మేక్ షూర్ మీ పాకెట్స్ ఎంటీ కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి, మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాతో స్నేహం.